విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 7వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠం గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి పాఠం తెలుసుకోబోయే ముందు బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఒక బొమ్మను ఇచ్చారు, బాగా గమనించండి. బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయి మీకు పరిశీలనగా చూడండి. చూశారు కదా? ప్రశ్నలు. మొదటి ప్రశ్న, పై బొమ్మ దేనిని గురించి తెలియచేస్తున్నది? మీకు ఏమర్థమైంది? అది చూడగానే, ఆ కాన్సెప్ట్ చూడగానే మీకు ఏమర్థమైంది? జాతర గురించి తెలుస్తుంది కదా. గుడి ముందు పండుగ వాతావరణం మీకు కనిపిస్తుంది. మరి రెండవ ప్రశ్న, పై బొమ్మలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు చెప్పగలరా? ప్రయత్నించండి. అక్కడ అంగట్లో లడ్డూలు, ప్రసాదాలు అమ్మేవారు ఉన్నారు, అమ్ముతున్నారు. మెట్ల గుండా బోనాలు తీసుకువెళుతున్న మహిళలు కనిపిస్తున్నారు కదా, నెత్తిమే పెట్టుకొని బోనాలు. గాలి బుడగలు అమ్ముతున్నారు కొందరు. రకరకాల తినుబండారాలు అమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకి జాతరలో ఇవన్నీ కనిపిస్తాయి కదా. మరి మూడో ప్రశ్న, మీరు ఎప్పుడైనా జాతరకు వెళ్ళారా? ఏ జాతరలకు వెళ్ళారు? వెళతారు కదా. జాతరలు అంటే పిల్లలకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆ జాతరలో మీకు కావాల్సినవి అన్నీ కనిపిస్తుంటే అమ్మా నాన్నని కొనివ్వమంటే కొనిస్తారు. సికింద్రాబాద్ మహంకాళమ్మ జాతర, మేడారం సమ్మక్క సారక్క జాతరలకు మీరు వెళ్ళే ఉంటారు. వెళ్ళామని రాయండి. ఇది వరంగల్ జిల్లాలో ఉంది కదా. ఆదిలాబాద్ జిల్లాలో కూడా నాగోబా జాతర అని కూడా జరుగుతుంది. కొమరవెల్లి మల్లన్న జాతర కరీంనగర్లో జరుగుతుంది. ఇలా మేము వెళ్ళాము అని రాయాలి. నాలుగో ప్రశ్న, మీకు తెలిసిన చూసిన జాతర గురించి చెప్పండి. అంటే మీకు బాగా తెలిసిన జాతర కానీ, మీరు కళ్ళతో చూసిన జాతరల గురించి కానీ మీరు వివరించాలి. శివరాత్రికి శివుని జాతర జరుగుతుంది. ఇంకా సమ్మక్క సారక్క జాతర మీరు వెళ్ళే ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకమైన పండగ కాబట్టి అది సమ్మక్క సారక్క జాతర చాలా కొన్ని లక్షల సంఖ్యలో అక్కడికి హాజరయ్యేటటువంటి, కుంభమేళా తరువాత ఎక్కువ జనాభా హాజరయ్యేటటువంటి ఘనమైన జాతర సమ్మక్క సారక్క జాతర. దాని గురించి రాయండి. ఇది వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో కదా ఉంది. మేడారం గ్రామంలో జరుగుతుంది. ఇది ఇంకా చారిత్రాత్మకమైన జాతర. ఇది అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య జరుగుతుంది. 96లో ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా కూడా దీన్ని గుర్తించింది కదా. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బెల్లాన్ని బంగారంగా నైవేద్యంగా సమర్పించుకుంటారు. 1 కోటికి పైగా పాల్గొంటారు. ఆసియాలోనే అతిపెద్ద జాతర. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి 3 రోజులు జరిగే జాతర. ఇలా మీరు కొన్ని పాయింట్స్ రాయగలగాలి. సరే, గ్రామాలలోని ఇప్పుడు ఈ వేడుకలు, క్రీడా వినోదాల పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. నేడు సామాన్య ప్రజానీకానికి వివిధ రకాలైన వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమే ఒక చిన్న గ్రామమైనది. ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూర్చుని ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని చూస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంటి? సైంటిఫిక్ నాలెడ్జ్. అభివృద్ధి చెందకముందు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏ వినోద సాధనాలు ఉండేవో, వాటి ద్వారా గ్రామీణులు ఎట్లా ఆనందాన్ని పొందేవారో, తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఈ యొక్క రచయిత ఈ పాఠాన్ని మనకు ఎందుకు పరిచయం చేశారు అంటే, ఈ యొక్క టెక్నాలజీ రాకముందు మునుపు మన పూర్వ పితరుల నుంచి కూడా గ్రామాల్లో ఏ రకమైన ఆటపాటలు ఉండేవి, ఎలాంటి వినోద కార్యక్రమాలు వాళ్ళకి టైంపాస్ ఉండేవి, అవన్నీ మనం తెలుసుకొని మన యొక్క సంస్కృతిని మనం ఘనపరచాలి. మన సంస్కృతిని మనం తెలుసుకోవాలి, గౌరవించాలన్న ఉద్దేశంతో రచయిత ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మరి ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందవలసిన సామర్థ్యాలు ఏంటి అంటే, ఈ పాఠం చదివిన తర్వాత ఎన్నో వినోద కార్యక్రమాలు ఆనాటి కాలంలో ఉండేవి. మరి ఆ యొక్క వినోద కార్యక్రమాలను ఆ ప్రజలు ఎంతగానో అలరించి సంతోషించేవాళ్ళు. మరి ఆ యొక్క వినోద కార్యక్రమాలు, ఆ యొక్క అన్ని రకాల ఆటపాటలు మరి ఈరోజు ఎందుకు ఉండటం లేదు, ఎందుకు కనుమరుగైపోయాయో తెలుసుకుంటారు, ఆలోచించగలుగుతారు. ఇంకా ఆ యొక్క ఆటపాటల్లోనూ ఆ యొక్క వినోద కార్యక్రమాల్లోనూ మరి ఈ రోజుల్లో ఏ కార్యక్రమాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుంటారు. తర్వాత మరి అప్పట్లో ఆడేటటువంటి ఆ ఆటల వల్ల కలిగే లాభాలేంటి, మరి ఇప్పుడు ఆ ఆటలన్నీ ఆడగలుగుతున్నారా, దానివల్ల మనం ఏం నష్టపోతున్నామో విద్యార్థులు తెలుసుకొని ఆలోచించే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఈ యొక్క పాఠంలో వచ్చినటువంటి కఠిన పదాలు, కొత్త పదాల కింద గీతలు గీసి ఆ యొక్క పదాలకు
అర్థాలను తెలుసుకోవడానికి తెలుగు వాచకం వెనక ఉన్న పద విజ్ఞానంలో వెతికి రాయగలుగుతారు. లేకపోతే నిఘంటువును సహాయంతో ఆ కొత్త పదాలకు అర్థాలను తెలుసుకోగలుగుతారు. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందినది. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు. గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించాడు. ఈ యొక్క పాఠం రేడియో ప్రసంగ ప్రక్రియకు చెందినదంట. అంటే ఈ యొక్క రచయిత అయినటువంటి రామానుజరావు గారు ఆయన రేడియో ప్రసంగేగులు. ప్రసంగం అంటే ఇచ్చిన నిర్దిష్ట సమయంలో ఒక అంశంపై మాట్లాడేదాన్ని ప్రసంగం అంటారు. ఆయన ఈ యొక్క ఒకప్పుడు ఉండేటటువంటి గ్రామాలలో ఉన్న వేడుకలు, క్రీడా వినోదాల మీద రేడియో ప్రసంగం ఇచ్చారు. ఆ యొక్క ప్రసంగమే మనకి ఇక్కడ పాఠంలో ఇవ్వడం జరిగింది. అంటే రేడియో ప్రసంగాన్ని మనకి పాఠంగా పరిచయం చేశారు. మరి ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత మన తెలంగాణకు చెందిన వ్యక్తిగా మనం గర్వపడుతున్నాం. ఈ వ్యక్తి గురించి మనం ఎంతైనా తెలుసుకోవాలి. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజు గారు. అంతేకాకుండా ఈయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. జర్నలిస్టు, గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొని అనేక గ్రంథాలయాల స్థాపనకు ఈయన ఉపయోగపడ్డారు. అనేక సంస్థలతో కలిసి తెలుగు భాష అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా తెలుగు పరీక్షలు నిర్వహించి వేల మంది తెలుగు అధ్యాపకులను అంటే టీచర్స్ను తయారు చేసిన ఘనత ఈయనకు ఉంది. ఇంకా ఈయన విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధుడు, బహుభాషావేత్త, రచయిత, విమర్శకుడు, కవి కూడా ఆయన. మనకి తెలంగాణ సాహిత్య సంపదలో మరి తెలంగాణ ప్రతి గ్రామంలో కూడా తాళపత్ర గ్రంథాలు లేని గ్రామమే లేదని నిరూపించి తెలంగాణ సాహిత్య వైభవాన్ని దశ దిశలా చాటినటువంటి రచయిత మన రామానుజరావు గారు. సినారే ఇంకా ఎంతోమంది మహామహా కవులు రచించినటువంటి ఎన్నో పుస్తకాలు ఇతనికి అంకితం చేయడం జరిగింది. అంటే ఈయన యొక్క గొప్పతనం ఎంతో మనం అంచనా వేయొచ్చు. అంతేకాకుండా వరంగల్ అర్బన్ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు, ఆండాళమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడుగా ఉన్నారు. అంటే మంత్లీ మ్యాగజైన్. గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. ఈ గోల్కొండ పత్రికను అసలు స్థాపించిన వాళ్ళు ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు. ఆయన స్థాపించినటువంటి గోల్కొండ పత్రికకు కొన్ని రోజులు ఈయన సంపాదకుడిగా, ఉపసంపాదకుడిగా ఉండి నడిపించడం జరిగింది. పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన ఆత్మకథ. ఆత్మకథ అంటే ఏంటి? ఆయన జీవిత విషయాలన్నీ అతనే సొంతగా రాసుకున్నదాన్ని ఆత్మకథ అంటారు. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలను అందించాడు. ఈయన కాలం 1917లో జన్మించారు. 1993లో మరణించడం జరిగింది. ప్రవేశిక. గ్రామీణ ప్రాంతాల ఆటలు ఈ రోజుల్లో దాదాపుగా కనుమరుగైనాయి, అంటే కనిపించకుండా పోయాయి. గీత గీసుకోండి. ప్రస్తుతం ప్రజలు ఆడే ఆటలు గెలుపు ఓటములే లక్ష్యంగా, కొన్ని సందర్భాలలో జోదంగా పరిణమించాయి. అంటే జోదం అంటే అదొక వ్యసనంగా మారిపోతున్నాయి అన్నమాట ఆటలు అనేవి. పిల్లలు మైదానాలకు దూరమై, మైదానం అంటే గ్రౌండ్, గీత గీసుకోండి, కంప్యూటర్లతో, చరవాణి అంటే సెల్ ఫోన్లతో ఆటలాడుతూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యతను ఇవ్వటం లేదు. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, గీత గీసుకోండి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. పాశ్చాత్య వికృత నృత్యాలు అంటే ఫారెన్కి సంబంధించినటువంటి డాన్సులు ప్రసార మాధ్యమాలలోని విపరీత పోకడల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఇరుగు పొరుగు వారి సంబంధాలకు దూరం అవుతున్నారు. తద్వారా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శారీరక, మానసిక వికాసానికి దోహదపడే ఆటలు, వినోదాల గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. ఆట పాటలు మన సంస్కృతిలో భాగం. పూర్వం గ్రామాలలో ఎట్లాంటి ఆటలు, వినోదాలు ఉండేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆటలు, పాటలు, వినోదాలు అనేవి మన
సంస్కృతిలో అవి ఒక భాగం. మరి ఇప్పుడు అవేవి కనిపించకుండా ఎవరింటికి వాళ్లే పరిమితం అయిపోయి సెల్ ఫోన్లతోనూ అంటే చరవాణిలతోనూ కంప్యూటర్లతోనూ గేమ్స్ ఆడుకుంటూ శారీరక వ్యాయామం లేకుండా విద్యార్థులు మందకొడిగా ఉండిపోతూ ఉన్నారు. ఆటలు ఎక్కువ ఆడడం వల్ల బుద్ధి మెదడు వికసిస్తుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, శారీరక ఆరోగ్యం ఉంటుంది, ఎలాంటి రోగాలు రాకుండా ఎప్పటికప్పుడు శరీరం మంచి ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి విద్యార్థులు ఎక్కువగా గ్రౌండ్లో ఆడేటటువంటి ఆటలు ఆడాలి. చెస్, క్యారమ్స్ ఆడడం వల్ల మెదడుకు బాగా పదును, తర్వాత ఎక్కువగా థింకింగ్గా ఉండేటటువంటి ఆటలు ఆడడం, తర్వాత గ్రౌండ్లో మైదానంలోకి వెళ్ళి ఎక్కువగా శారీరక వ్యాయామానికి సంబంధించినటువంటి ఆటలు ఎక్కువగా ఆడడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఇంట్లోనే గడుపుతూ ఇంట్లోనే ఉండడం కాకుండా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పాఠం చూద్దాం. గౌతమి కృష్ణవేణులకు ఆవాసమే, పాడి పంటలకు నిలయమైన తెలుగు సీమలోని పల్లె పట్టులలో కళా సౌందర్యము అడుగడుగునా గోచరిస్తున్నది. గోచరించడం అంటే గీత గీసుకోండి, కనిపించడం. తెలుగువారి భాష ఎంత మధురమైనదో వారి సామాజిక జీవనం అంత సుందరమైనదని చెప్పితే అతిశయోక్తి అవంతయునూ కాదు. భారతదేశం అంతటిలోనున్నట్లే తెలుగు సీమలో కూడా 190% అంటే 90% జనులు పల్లెటూళ్లలో ఉన్నారు. తరతరాల నుండి వ్యాప్తిలోనున్న వేడుకలు, క్రీడా వినోదాలు ఎన్నయో ఇక్కడ కలవు. ఈ క్రీడా వినోదాలలో తెలుగువారి సుకుమార అభిరుచి ప్రతిబింబిస్తుంది. సుకుమారం అంటే స్మూత్. స్త్రీలకు, పురుషులకు, బాలబాలికలకు ప్రత్యేకంగా కొన్ని వినోదాలు, ఆటపాటలు ఉన్నవి. వీనితో పాటు స్త్రీ పురుషులకు సమానంగా ఆదరణీయములైన వినోదాలు, క్రీడలు కూడా కొన్ని కలవు. క్రీడలు అంటే గేమ్స్. ఈ క్రీడలలోనూ వినోదాలలోనూ తెలుగు ప్రజల స్వభావ గుణమైన సౌందర్య శక్తి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో కొన్ని విశ్రాంతి సమయాలలో ఆట విడుపు కొరకు ఉద్దేశించిన క్రీడా వినోదాలు, మరికొన్ని పండుగ పబ్బాలలో సర్వజనులు సమానంగా ప్రోత్సహించడం అంటే ఎంకరేజ్మెంట్, ఆనందించే వినోదాలు, ఇంకా కొన్ని పెండిండ్లు మొదలైన శుభకార్యాల సందర్భాలలో నిర్వహించే వేడుకలు. కొన్ని వేడుకలు అంటే ఏంటి? ఫెస్టివల్స్ లాగా అనమాట, లేదంటే ఈవెంట్స్ లాగా వేడుక. కొన్ని క్రీడలు, వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో నుండినవి. శ్రీమంతులు అంటే బాగా ధనవంతులు. మరికొన్ని క్రీడలు సార్వజనికమైనవి అంటే అందరూ ఆడుకునేవి, అందరూ ఆడేటటువంటి క్రీడలు. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో నుండినవి. ఈ విధంగా జనుల ఆర్థిక స్థితిని అనుసరించి అంటే ఫైనాన్షియల్ స్టేటస్, మనకున్న డబ్బు, మన స్టేటస్ని బట్టి, వయస్సును అనుసరించి, విజ్ఞానమును అనుసరించి మనోరంజనము గావించు క్రీడలు తెలుగు సీమలో పుష్కలంగా ఉన్నాయి. పుష్కలంగా అంటే ఏంటి? చాలా సమృద్ధిగా ఉన్నాయి, అంటే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఏమని చెప్తున్నారు? టైంపాస్కి, రీఫ్రెష్మెంట్కి ఆడే ఆటలు ఉంటాయి, పండుగ పబ్బాల్లో ఆడేటటువంటి ఉంటాయి. ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి ఆడే ఆటలు ఉన్నాయి, ఆడవాళ్ళకి అంగా ఆడే ఆటలు ఉన్నాయి, పిల్లలంగా ఆడే ఆటలు, తర్వాత పురుషులంగా ఆడుకునే ఆటలు, బాగా ధనవంతులు ఆడుకునే ఆటలు ఉన్నాయి, పేదవాళ్ళు ఆడుకునే ఆటలు ఉన్నాయి, జనీకమైన ఆటలు అంటే అన్ని రకాల ప్రజలు ఆడుకునే ఆటలు. ఇలా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ అనేక రకమైన ఆటలు మన యొక్క భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి పల్లెటూళ్ళలో అని చెప్తున్నారు. ఈ వినోదాలలోనూ వేడుకలలోనూ పాటలను మొట్టమొదలు పేర్కొనవలసి ఉంటుంది. పొలములో కలుపు తీసే పడుచులు, ఎద్దులను గాసే బాలకులు, సంపన్నుల ఎండ్లలో కావలసినంత తీరిక ఉన్న స్త్రీలు, బాలికలు ఈ పాటలను పాడుతూ ఉంటారు. పూర్వకాలంలో 9 పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు మన దేశంలో అధిక వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తున్నది. కానీ ఈనాడు ఈ పాటలు ఇంచుమించుగా నశించినవనే చెప్పవలసి ఉంది. అంటే కనిపించటం లేదు, పూర్తిగా నశించిపోయాయి. సేద్యము చేస్తూ కూలీలు పాడే జాజర పాటలు ఈనాటికి కొన్ని ప్రాంతాలలో విశేష వ్యాప్తిలో ఉన్నవి. హైదరాబాద్ నగరానికి 100 మైళ్లలోనున్న 100 అంటే 100 వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలో ఈ పాటలను రైతు యువకులు మక్కువతో ఈనాటికి పాడుకుంటున్నారు. మక్కువ అంటే ఏంటి? ఇష్టం. గీత గీసుకోండి, రాసుకోవాలి అక్కడ పెన్సిల్తో. ప్రత్యేకంగా స్త్రీలు పాడుకునే పాటలు కూడా ఎన్నో ఉన్నవి. ఇందులో పెండ్లి పాటలు, కూతురిని అత్తమామలకు అప్పగించే సందర్భంలో పాటే అప్పగింత పాటలు, మంగళ హారతులు ముఖ్యంగా పేర్కొనదగి ఉన్నవి. తెల్లవారికి ముందే లేచి మేలుకొలుపులు ఆలపించే అలవాటు ఈనాటికి మన పల్లెటూళ్లలోని పూర్వ పద్ధతి కుటుంబాలలో కనిపిస్తున్నది. పసిపిల్లలను ఉయ్యాలలో నిద్రపుచ్చుట కొరకు పాడే జోల పాటలను మన దేశంలో వినని వారు ఉండరని చెప్పవచ్చును.
ఈ విధంగా వివిధములైన పాటలు వివిధ సందర్భాలలో మన పల్లెటూళ్ళలో వీణులకు విందు చేస్తుంటవి. చూడండి, చిన్నపిల్లలను జోకొడుతూ జోలపాటలు పాడతారు, లాలిస్తూ లాలపాటలు పాడతారు. తర్వాత ఇంకా అనేక రకాల పాటలు పెండిళ్ళ సమయాల్లో, అత్తవారింటికి సాగనంపేటప్పుడు ఇలా రకరకాల పాటలు ఉంటూ ఉంటాయి. స్త్రీల పాటలు ఉంటాయి, చిన్నపిల్లల పాటలు ఉంటాయి. ఇలా రకరకాల పాటలు మన తెలుగు వాళ్ళని వీణులు విందు చేస్తుంటాయి. ఇంకా జానపద గేయాలు, కష్టాన్ని మర్చిపోవడానికి వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ బండబరువులు మోస్తూ ఎద్దుల బండి మీద వెళుతూ కలుపు తీస్తూ చక్కగా పాడుకుంటూ వాళ్ళ అలసట మర్చిపోవడానికి జానపద గేయాలు ఎక్కువగా పాడుకుంటూ ఉంటారు పల్లెటూరులో. తర్వాత ఆటలకు పాటలకు వేడరాని చుట్టరికం ఉన్నది. గీత గీసుకోండి, దాని మీద మీకు ప్రశ్న వస్తుంది. తెలుగు పల్లెల్లో రకరకాలైన ఆటలను మనం చూడవచ్చును. ఆటకు పాటకు విడిపోనురాని చుట్టరికం ఉంది అంటే మీకు ఏమర్థమైందని అడుగుతారు తర్వాత. ఈ ఆటలు మనస్సుకు ఉల్లాసం కలిగించే వేడుకలు. ఇందులో సమస్త జనులను ఆకర్షించే తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది. తోలుబొమ్మలాట గీత గీసుకోండి. ఈ తోలుబొమ్మలాట తెలుగువారి ప్రత్యేకత. వారు అనేక సంవత్సరాల నుండి ఉపాసించిన కళ అంటే టాలెంట్. ఒక సన్నని బట్టను తెరగా కట్టి, అంటే ఒక సన్నని పల్చగా ఉన్న ఒక క్లాత్ను కర్టన్లా కడతారనమాట అడ్డుగా. ఆ తెర వెనుక బ్యాక్ సైడ్ పెద్ద దివిటీలు వెలిగింతురు. దివిటీలు అంటే ఏంటి? కాగడాలాగా పెద్దగా ఒక కర్రకి పెద్ద కాగడాలాగా వెలిగించి ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాత్ వెనక దివిటీలు వెలిగిస్తారు. తెర వెనుక తోలుబొమ్మల కాళ్లకు చేతులకు దారాలు కట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. నిజానికి ఆ వెలుగులో వారినే ఆడిస్తారు. ఈ ఆటను నడిపించే నిపుణులైన వారు అంటే టాలెంట్ పర్సన్స్ కొందరు మన పల్లెటూళ్ళలో తిరుగుతూ ఉంటారు. ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. నిజానికి రామాయణము భారతము మన దేశీయులలో ప్రతి రక్త కణమునందును జీర్ణించిన కథలు. ఈ తోలుబొమ్మలాటలో మన యాన్యువల్ డేలో కూడా ఈ తోలుబొమ్మలాటలు ఒక డ్యాన్స్గా పెట్టడం మీరు చూశారు కదా. ఎంత చక్కగా మరుగుపడిపోయినటువంటి ఆ తోలుబొమ్మలాటను ఇప్పుడు ఈ యొక్క యాన్యువల్ డేస్లో కూడా పిల్లలకి డ్యాన్సుల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా పెడుతూ ఉన్నారు. ఎంత చక్కగా చూడడానికి భలే అనిపించింది కదా అవి. అంటే ఒక క్లాత్, ట్రాన్స్పరెంట్ క్లాత్ వేసి దాని వెనక దివిటీలు, అంటే ఆ లైటింగ్లో ఈ బొమ్మలు ఏ తాడు లాగితే ఏ చెయ్యి పైకి లెగిస్తుందో, ఏ తాడు లాగితే ఏ కాలు పక్కకు వెళుతుందో దానికి అనుగుణంగా వాళ్ళు వెనకాలండి ఆడిస్తూ ఉంటారనమాట. ఆ వెలుగులో ఆ క్లాత్ మీద వెనక నుంచి మనకి ముందు నుంచి మనం చూస్తూ ఉంటాం. చాలా చక్కగా అనిపించే ఆట తోలుబొమ్మలాట. మరి అలాంటివన్నీ ఇప్పుడు కనుమరుగైపోతూ ఉన్నాయి. నెక్స్ట్, ఈ తోలుబొమ్మలాట వలనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలనే ఏమంటామో వీధి నాటకాలు అని కూడా అంటారు. యక్షగానాలను వీధి నాటకాలు అంటారు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. అంటే ఆ తెగకు చెందిన వాళ్ళు జక్కులు ఆ యొక్క యక్షగానాలను వేస్తూ ఉంటారు. ఈ భాగవతంలో కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడేవారిని భాగవతులను కూడా పిలుస్తారు. ఈ యక్షగానాలు తోలుబొమ్మలాటలతో పాటు భాగవతులు మన పల్లెటూరు ప్రజలను రంజింపచేసేటటువంటి వినోదాలు, వేడుకలు అనమాట. అత్యంత రసానుభూతిని కలిగించేవి ఈ ఆటలు. మరి ఈ భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడేవారిని భాగవతులను కూడా పిలుస్తుంటారు. మన పల్లెటూళ్ళలో ఈ భాగవతుల ఆటలు విరివిగా జరుగుతూ ఉండేవి. ఎన్నో నూర్ల సంవత్సరాల నుంచి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతో పాటు భాగవతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింప చేస్తున్న వినోదాలు, వేడుకలు. ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి, కళా ప్లస్ అభిరుచి, కళాభిరుచి గీత గీయండి. ఇలా రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడే పదాలను మీరు గమనించాలి. ఆ రెండు పదాలు కలిపి ఏర్పడేటప్పుడు వచ్చే మార్పును చూసి దాన్ని బట్టి ఏ సంధో మీరు గుర్తించాలి. కళా ప్లస్ అభిరుచి, కళాభిరుచి సవర్ణ దీర్ఘ సంధి. మంచి నిదర్శనాలు: భజన మండలులను స్థాపించి వారానికి ఒకసారి, అంటే శనివారం నాటి సాయంత్రమో ప్రజలకు ఒక చోట సమావేశమై భజనలు గావించడం మన పల్లెటూళ్ళలోని వినోదాలలో ఒక ప్రత్యేకమైన వినోదం. ఇతరులు ఆడుతుండగా చూచి వినోదించే ఆటపాటలలో చేరే వినోదాలు బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథ మొదలైనవి. ఈ కథలను చెప్పేవారు గంటల తరబడి ఒక్కొక్కసారి ప్రొద్దంతా పల్లెటూరి ప్రజలను ఆకర్షించి వినోదింపచేస్తూ ఉంటారు. కానీ ఈనాటి మారిన పరిస్థితులలో వీటికన్నింటికీ వ్యాప్తి తగ్గిపోతున్నది. ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తం ఉడికెత్తునట్లుగా వీరగాథలను వీరు చెప్తూ ఉంటారు. వినేవారి
రక్తం ఉడికెత్తడం అంటే మీకు ఏమర్థమైంది అంటే వీరగాథలు, ఒకప్పుడు వీరుల చరిత్రలు ఏ విధంగా జరిగేవో, ఆ రాజ్యాలు పరిపాలించేటప్పుడు జరిగినటువంటి అన్యాయాలు అవన్నీ చెప్తూ ఉన్నాడు. రక్తం ఉడికెత్తి భావోద్వేగాలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 2. స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు పాటలు మన పల్లెటూళ్ళలో చాలా కనిపిస్తున్నవి. రంగురాట్నము ఈ విధమైన వేడుకలలో ఒకటి. జనులు ఈ రంగురాట్నం ఎక్కి, జాయింట్ వీల్ అంటారు కదా, మన ఎగ్జిబిషన్స్లో ఉంటూ ఉంటుంది, గిర్రున తిరుగుట అందరికీ బాగా తెలిసిన వినోదమే. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరము జరిగే అఖిల భారత ప్రదర్శనపు ఆవరణ లోపల ఈ వినోదాన్ని చూడవచ్చు. మన పల్లెటూళ్ళకు ప్రత్యేకమైనది గిల్లిదండ అనే ఆట. ఈ ఆట చాలా పురాతనమైనది. తెలంగాణపు పల్లెటూళ్ళలో దీన్ని చిర్రగోనే అని కూడా అంటారు. గిల్లిదండ ఆటనే చిర్రగోనే అంటారు. మన కవులు వ్రాసిన పుస్తకాలలో ఈ ఆట మనోహరంగా వర్ణింపబడింది. భారతంలో కౌరవ పాండవులు ఈ ఆటను ఆడినారంటే ఇది ఎంత పురాతనమైనదో తెలుస్తున్నది. ఈ చిర్రగోన ఆట ఇప్పటిది కాదు, మహాభారతంలో ఉన్న కౌరవులు పాండవులు కూడా ఈ ఆట ఆడేవాళ్ళంట. ఒక చిన్న కర్ర ముక్కను పెద్ద కర్రతో కొట్టుతూ ఈ ఆటను ఆడుతూ ఉంటారు. మగపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు ఈ ఆట. ఈ ఆటను క్రికెట్తో పోల్చవచ్చు. కొందరు దీనిని స్వదేశీ క్రికెట్ అని మెచ్చుకోవడం కలదు. గీత గీసుకోండి, స్వదేశీ క్రికెట్. కోడి పందెములు తెలుగుదేశీయులు ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు అభిమానించిన ఆట. కోడి పందెములు గీత గీసుకోండి. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంలో ఈ ఆటను అత్యంత ఆసక్తితో ఆడేవారు. ఈ ఆట కూడా పలనాటి వీర చరిత్రలో చక్కగా వర్ణింపబడింది. బొంగరాల ఆట గీత గీయండి. మన గ్రామాలలో మిక్కిలి ప్రచారంలోనున్న క్రీడ. పిల్లలకు ఈ ఆటలో మిక్కిలి ఆసక్తి. ఇవన్నీ గృహాల వెలుపల బహిరంగ ప్రదేశాలలో ఆడేవారు, అంటే అవుట్ సైడ్ గ్రౌండ్స్లో ఆడుకునేవాళ్ళు. ఈ ఆటలు జరుగుతూ ఉంటే జనులు ఎంతో ఉత్సాహంగా వీనిని తిలకించుతుంటారు. తిలకించడం అంటే ఏంటి? చూడడం. ఈ ఆటలతో పాటు కాలక్షేపం కొరకు ఇండ్లలో కూర్చుండి ఆడే ఆటలు ప్రత్యేకమైనవి కొన్ని ఉన్నవి. ఈ ఆటలలో చదరంగం అంటే చెస్ గీత గీసుకోండి. మిక్కిలి ముఖ్యమైనదే కాక చాలా ప్రసిద్ధి చెందినది. అసలు ఈ ఆట మొట్టమొదట మన దేశంలోనే ప్రారంభమైనదని కొందరు చెబుతుంటారు. చెస్ కనుక్కున్నది మన దేశంలోనే. ఏమైనప్పటికీ ఈ ఆటకు మన పల్లెటూళ్ళలోని కుటుంబాలలో మంచి ప్రచారము ఉన్నది. ఈ ఆట ఆడటంలో కొందరు సాటిలేని నైపుణ్యం కలిగి ఉంటారు. టాలెంట్, నైపుణ్యం అంటే. చదరంగము వంటి ఆట ఇంకొకటి పులిజూదము. ఈ పులిజూదము 3 రకాలుగా ఉన్నది. పులిజూదానే పులి మేక ఆట అని కూడా అంటారు. ఇది 3 రకాలుగా ఆడతారంట. ఒక పటము మీద చిన్న రాళ్లను లేక చింతగింజలను తీసుకొని కొన్నిటిని పులులుగాను కొన్నింటిని మేకలుగాను భావించి ఆడే ఆట ఇది. పులుల సంఖ్య 3 కన్నా మించదు. పులులు 3 ఉంటాయి. మేకల సంఖ్య 16 వరకు ఉంటుంది. అంటే మేకలు అనేవి 16 వరకు పెట్టుకోవచ్చు. ఒకరు పులులను తీసుకొని ఇంకొకరు మేకలను తీసుకొని ఈ ఆటను ఆడుకుంటారు. ఇప్పుడు ప్రచారం తగ్గిపోయినా ఇటీవల వరకు మన పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట పాచికల ఆట. గీత గీసుకోండి. పాచికల ఆట మహాభారతంలో కూడా మనకి ఇది కనిపిస్తుంది. పాచికల ఆట. దీనికి అక్షక్రీడ గీత గీయండి. అక్షక్రీడ అని మరో పేరు ఉన్నది. ఈ ఆట కూడా తరతరాల నుండి మన దేశంలోని ప్రజలను ఆకర్షించినది. మన ప్రబంధాలలో ఈ ఆటను రమణీయంగా మన కవులు వర్ణించారు. రుక్మిణి కృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా వర్ణింపబడినది. ఈ తరగతికి చెందిన ఇంకొక ఆట పచ్చీస్ ఆట. ఈ ఆటలో స్త్రీలకు ఆసక్తి ఎక్కువ. రంగుగుడ్డలో అందంగా పచ్చీసును కుట్టించి దాని మీద పూసలతో ఎండ్లను ఏర్పాటు చేసి గవ్వలను వేస్తూ ఈ ఆటను ఆడే దృశ్యము పల్లెటూళ్లలో ఏమాత్రం కొద్ది పరిచయం కలిగిన వారికైనా బాగా పరిచితమైనదే. ఈ ఆటలు మన గ్రామీణ సంస్కృతి శోభకు మంచి ప్రతిబింబాలు. శోభ అంటే అందం. గీత గీయండి. సంస్కృతి అంటే కల్చర్. జనులను వినోదింప చేయడానికి ప్రత్యేకంగా ఉద్దేశించిన వేడుకలు ఇంకా ఎన్నో మన పల్లెటూళ్లలో చూడవచ్చును. వినోదాలే వృత్తిగా కలిగిన వారు కూడా కొందరున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రోత్సాహం లేనందువలన జీవనోపాధి కొరకు వీరు ఇతర వృత్తులను అవలంబించడమే చేత వీరి సంఖ్య తగ్గిపోతున్నది. గంగిరెద్దులను అలంకరించి ఇల్లిల్లు తిరిగేవారు ఈ శ్రేణికి చెందినవారే. గంగిరెద్దుల వాళ్ళు వస్తారు చూడండి. సంక్రాంతి సెలవుల్లో, సంక్రాంతి పండుగ అప్పుడు గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. పగటి వేషాలను వేసుకొని ప్రజలను వినోదింప చేసేవారు మనకు కనిపిస్తుంటారు. వీరిని పగటి వేషాల వారని బహురూపుల వారని పిలుస్తుంటారు. విప్ర వినోదులనేవారు గారడీ విద్యలో ప్రవీణులు. గారడీ అంటే మ్యాజిక్. గీత గీసుకోండి. వీరు అనేక ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తుంటారు.
ఇంద్రజాలం అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, అబ్రకదబ్రా అని అప్పుడే ఒక కర్చీఫ్లోంచి ఒక పండు ఏదో తీసి చూపిస్తూ ఉంటారు చూడండి, దాన్నే ఇంద్రజాలము అంటారు. వీరందరూ జనుల పోషణ మీద ఆధారపడి ఈ పనులను వృత్తిగా తీసుకొని అందులో గొప్ప నైపుణ్యం సంపాదించినటువంటి వారు. పల్లెటూళ్ళలో ఉయ్యాలలూగుట బాలబాలికలే గాక పెద్దలు కూడా మిక్కిలి మక్కువ చూపించే క్రీడ. ఏదో విధమైన ఉయ్యాలను మనం అనేక గృహాలలో చూడవచ్చు. ఈ మధ్య ఇతర క్రీడల వలనే సన్నగిల్లిపోతున్నప్పటికీ గుర్రపు స్వారీ మన గ్రామాలలో బాగుగా అభిమానించిన క్రీడ. గుర్రపు స్వారీలు, హార్స్ రైటింగ్స్ అనమాట. మల్ల యుద్ధాలు అంటే బాగా బలంగా ఉన్నవాళ్ళు ఇద్దరు కుస్తీ పోటీలు పడుతూ ఉంటారనమాట. మల్ల యుద్ధాలు, కుస్తీలు మొదలైనవి తరతరాల నుండి మన వారు అభిమానించి ప్రోత్సహించిన క్రీడలు. తెలుగుదేశంలోని జమీందారులు ఇందులో ప్రవీణులైన వారిని తమ ఆస్థానాలలోనికి చేరదీసి వారిని పోషించరి. దసరా పండుగ సందర్భాలలో ప్రజల సమక్షాన ఈ మల్ల యుద్ధ ప్రదర్శనలు, కుస్తీలు జరిపించి వారికి బహూకరించే ఆచారం ఇటీవల వరకు మన పల్లెటూళ్ళలో ఉండేది. కత్తి సాము అంటే కత్తులతో చేసేటటువంటి సాము, కట్టె సాము అంటే కర్రలతో చేసేటటువంటి సాము. కట్టె సాములలో ప్రవీణులైన వారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చును. సెక్షన్ 3. కొన్ని వేడుకలు, వినోదాలు, క్రీడలు ప్రత్యేకమైన సందర్భాలలో జరుగుతూ ఉంటాయి. దసరా పండుగకు ముందు 9 దినాలు బాణసంచాలను కాల్చడం, జనుప కట్టలను కాల్చడం ఈ తరగతికి చెందిన వినోదం. పిల్లలు ఈ 9 రోజులు ప్రతిరోజు ఈ వేడుకను జరుపుకుంటూ ఆనందిస్తారు. నవరాత్రులు అంటారు కదా, 9 రోజులు చేస్తారు. తెలంగాణలో అయితే బతుకమ్మ పండుగని 9 రోజులు 9 రకాల బతుకమ్మలను తయారు చేస్తారు. హోళీ పండుగ సందర్భంలో ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకోవడం కూడా ఇటువంటి వేడుకలే. ఏరువాక పున్నమ అనగా జ్యేష్ఠ పున్నమ రైతులకు మిక్కిలి సంతోషమైన పబ్బము పండుగ. ప్రకృతి వికృతులు గీత గీసుకోండి. పండుగ అంటే పబ్బం. ఆనాడు వారు తమ ఎడ్లను కడిగి వాటిని రంగురంగులతో అలంకరించి తమ నాగళ్ల మీద ఎర్రమన్నుతోనూ సున్నముతోనూ పట్టెలను వేసి ఆ నాగళ్లను భుజాల మీద వేసుకుని ఎడ్లతో పాటు ఊరేగి పొలాలకు వెళ్లి దుక్కు దున్ని ఆ సంవత్సరపు వ్యవసాయపు పనులను అత్యంత ఉత్సాహంతో ప్రారంభిస్తారు. శ్రీరామ నవమి నాడు బండ్లను కట్టుకుని ఊరేగుట పల్లెటూళ్లలో మనం గమనించు మరొక వేడుక. సంక్రాంతికి తీర్థాలకు వెళ్లే ఆచారం తెలంగాణపు పల్లెటూళ్లలో ప్రజలకు మిక్కిలి ప్రేమపాత్రమైన వేడుక. తీర్థాలు అంటే జాతరలా జరుగుతాయి. బండ్లను కట్టుకుని తమ తమ కుటుంబాలతో సంక్రాంతి నుండి శివరాత్రి మధ్య జరిగే ఈ జాతరలలో వీరు పాల్గొంటారు. ఇటువంటి జాతరలలో ప్రసిద్ధమైనవి కొరవి జాతర, ఐనవోలు జాతర, మేడారం జాతర మొదలైనవి. ఈ జాతరలలో అసంఖ్యాకముగా జనులు పాల్గొంటారు. దేవాలయాలలో సీతా కళ్యాణము మొదలైన ఉత్సవాలు జరిపించడం పల్లెటూరు ప్రజలకు అభిమానాస్పదమైన వేడుక. అభిమాన ప్లస్ ఆస్పదము, అభిమానాస్పదము. శక్తి పూజలు పల్లెటూరు ప్రజానీకంలో చాలా ప్రచారంలో ఉన్నవి. దుర్గా, కాళీ, ఎల్లమ్మ మొదలైన దేవతలకు మేకపోతులను బలి ఇచ్చే వేడుక చాలా ప్రసిద్ధమైనది, అంటే చాలా పేరుగాంచినదని. ఈ విధంగా అన్ని తరగతుల వారికి అభిమానాస్పదమైన వేడుకలు, వినోదాలు మన పల్లెటూళ్లలో పుష్కలంగా ఉన్నవి. కొన్ని వినోదాలు, క్రీడలు స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఇందులో కోలాటము ముఖ్యంగా పేర్కొనదగినది. కాముని పున్నమకు ముందు వెన్నెల రాత్రులలో యువతులు ఈ కోలాటము వేసే పద్ధతి తెలంగాణపు పల్లెటూళ్లలో బాగా ప్రచారంలో ఉన్నది. పురుషులు కూడా కోలాటము వేయడం, ఆ సందర్భాలలో పాటలు పాడడం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అందుచేత దీనిని స్త్రీ పురుషులకు సమాన ఆదరణీయమైన క్రీడ అని కూడా చెప్పవచ్చు. ప్రత్యేకంగా బాలికలు అభిమానించే ఆట చెమ్మచెక్క ఆట. గీత గీయండి అంటే ఆడపిల్లలు ఆడుకునే ఆట. తెలుగు సీమలో ఏ పల్లెటూరికి వెళ్ళినా చూడవచ్చును. అచ్చనగండ్ల ఆట మన పల్లెటూళ్ళ బాలికలు అభిమానించే మరొక రమ్యమైన క్రీడ. క్రచ్చకాయలను ఎగురవేస్తూ ఆడపిల్లలు ఈ ఆటను ఆడే దృశ్యం మిక్కిలి సుందరమైనది. చూడండి, ఇక్కడ బొమ్మలో కూడా మనకి ఇచ్చారు కదా. వామనగుంటల ఆట బాలికలకు, యువతలకు అభిమానాస్పదమైన క్రీడ. ఒక కట్టెదిమ్మలో 14 గుంటలు చెక్కించి సీత వామన గుంటలను కూడా మనం పాటల్లో వింటూ ఉంటాం. అంటే ఆమె కూడా అప్పుడు ఆడేదని మనకు అర్థమవుతుంది. వాటిలో చింతగింజలు పోసి ఈ ఆటను ఆడుతుంటారు. ఈ విధమైన కట్టెదిమ్మలు, దిమ్మెలు పల్లెటూళ్లకు వెళ్ళి చూస్తే అనేక కుటుంబాలలో కనిపిస్తుంటవి. గుజ్జనుగుళ్ళ ఆట కూడా బాలికలకు ప్రత్యేకమైనది. రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆటను ఆడినట్లు భాగవతంలో పోతన గారు తెలిపినారు. బొమ్మరిండ్లలో కూర్చుండి బాలికలు గురుగులలో రకరకాల వంటలు వండి వడ్డించినట్లుగా వినోదించే ఈ ఆట ఆడపిల్లలకు మిక్కిలి ప్రియమైనది. గీరణ గింజల ఆట బాలికలు అభిమానించే మరొక క్రీడా విశేషం. ముగ్గులు వేయడం పల్లెటూరి బాలికలకు, యువతలకు మిక్కిలి ఆహ్లాదకరమైన వేడుక. రకరకాల ముగ్గులను వేయడంలో నైపుణ్యం ప్రదర్శించే స్త్రీలు మన పల్లెటూళ్ళ యందు పుష్కలంగా కనిపిస్తుంటారు. ఇప్పటికి కూడా సంక్రాంతి వచ్చిందంటే ముగ్గుల పోటీలు పెడుతూ ఉంటారు చూడండి.
ఆడపిల్లలకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం. ఈ ముగ్గులు తెలుగు పడతుల సౌందర్య రక్తికి, కళాభిరుచికి మేలి ఉదాహరణలు. ఈనాడు ఎక్కువగా వ్యాప్తిలో లేకపోయినా చిలుకలను పెంచి వానికి బుద్ధులు చెప్పి వినోదించుట తెలుగు సీమలోని పల్లెటూళ్ళ అందరి సంపన్న గృహాలలోని సుందరాంగుల వేడుకలలో బహురమ్యమైనది. రమ్యము అంటే అందమైనది. సంపన్నులు అంటే బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో చిలకలను పెంచుకుంటూ వాటి మాటలు నేర్పిస్తూ వాటితో ఎక్కువగా గడుపుతూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు సంపన్న గృహాలలో స్త్రీలు. ఈ విధంగా మన పల్లెటూళ్ళ జీవితాన్ని పరిశీలించితే క్రీడలకు వినోదాలకు మనవారు ఎంత ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చినారో వెల్లడి కాగలదు. క్రీడాభిరామమైన పల్లెటూరి జీవితంలోని ఉత్తమ సంస్కృతిని ఈ క్రీడలు, వేడుకలు, వినోదాలు మనకు వెల్లడి చేస్తున్నవి. ఇది 1959లో ఈ యొక్క రచయిత గారు చేసినటువంటి రేడియో ప్రసంగం. ఇది రచయిత గారు చేసినటువంటి, రామానుజరావు గారు చేసినటువంటి రేడియో ప్రసంగాన్ని మనకి పాఠంగా ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఈ హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, ఈ తెలంగాణలో ఒగ్గు కథకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒగ్గు కథ పితగా ఎవరిని చెప్తారు? మన యొక్క తెలంగాణలో ఒగ్గు రాముల్ని ఒగ్గు కథ పితామహుడుగా చెప్తూ ఉంటారు. ఒగ్గు రాములు అంతర్జాతీయంగా పేరు తెచ్చిన వ్యక్తి తెలంగాణకి. ఇంకా తుపాకీ రాముడు అంటే అసాధ్యమైనవి సాధించినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అతని మాటలు చాలా హాస్యంగా ఉంటూ ఉంటాయి. మరి ఒకప్పుడు ఆడే స్థానంలో ఇప్పుడు ఎలాంటి ఆటలు వచ్చాయి? ఎందుకు ఆటలన్నీ కనుమరుగైపోయాయి? ఇప్పుడు పిల్లలు ఆడడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? మరి ఆటలు ఆడకుండా ఇప్పుడు విద్యార్థులు సమయాన్ని ఏ విధంగా గడుపుతూ ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చిడతల రామాయణం కూడా చిడతలు చేతిలో పట్టుకుంటారు. వాళ్ళంతా ఒక గ్రూపుగా నాట్యం చేస్తూ రామాయణానికి సంబంధించిన పాటలు పాడుతూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇంకా బుర్రకథ అంటే కథకుడు, వంత పాడేవాళ్ళు ఉంటారు. హరికథ అంటే ఒకరు నిలబడి పద్యాలతో చెప్తూ ఉంటే పక్కన తబలా ఇలాంటివన్నీ వాయిస్తూ ఉంటారు. ఇంకా గొల్ల సుద్దులు మీరు వినే ఉంటారు, గ్రామాల్లో చూసే ఉంటారు. మరి గొల్ల సుద్దులు, వీటిని పల్లె సుద్దులు అని కూడా అంటారు. గొంగడిని భుజం మీద వేసుకొని ఆయా స్థానికంగా ఉన్న సమస్యలను వ్యంగ్యంగా పాడుతూ ఆడుతూ మధ్యలో మాట్లాడుతూ వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా ఇలాంటివి మీరు ఇంకా కళ్ళతో చూసినవి కానీ లేదంటే వీటి గురించి ఇంకా మీ ఇంట్లో వాళ్ళ నాయనమ్మ, తాత, అమ్మమ్మల్ని ఇంకా ఎక్కువగా అడిగి ఒకప్పుడు ఆడేటటువంటి వినోదాలు, ఈ టైంపాస్కి ఏం చేసేవాళ్ళు అవన్నీ అడిగి తెలుసుకోండి. మరి మీ సమయాన్ని చరవాణి, టీవీలతో లేదు అంటే కంప్యూటర్తో ఆటలు ఆడడం వల్ల మీరు ఏమి నష్టపోతున్నారో మీరు తెలుసుకోవాలి. గ్రౌండ్లో వెళ్ళి ఆడడం వల్ల మనకి ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఉండి శరీరం అంతా ఆరోగ్యంగా పనిచేస్తుంది. పిల్లల ఎదుగుదలకు, మెదడు చురుకుదనానికి ఆటలు ఎంతో దోహదపడతాయి. అందుకే బయట గ్రౌండ్లో ఎక్కువగా ఆడే ఆటలు ఆడాలి. షటిల్ ఆడాలి, రింగు, షటిల్ చాలా ఉన్నాయి. వాలీబాల్, ఫుట్బాల్, చెస్, లేదంటే ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, చెస్